హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఈ 2021 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మోడల్ పేపర్ వచ్చింది. దాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో యాజ్ యూజువల్ మనకి ఈ పేపరు 3 hours, మ్యాక్సిమం 75 మార్క్స్. సో ఇందులో సెక్షన్ ఏ కానీ మనం తీసుకుంటే, ఈ సెక్షన్ ఏలో మనకి ఫస్ట్ రోమన్ ప్రోజ్కి సంబంధించి ఉంటుంది. ప్రోజ్ అంటే మనకి ఏ లెసన్స్ వస్తాయి దీంట్లోని? హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్, ద డాల్స్ హౌస్, ద నైట్ ట్రైన్ ఎట్ థియోలీ, ఇవన్నీ కూడా మనకి ప్రోజ్ కింద వస్తాయి. ఈ ప్రోజ్లో మనకి 3 lessons నుంచి 3 questions వస్తాయి. మనం ఆన్సర్ చేయాల్సింది జస్ట్ 2 questions. 2 5s 10 marks. అంటే సెక్షన్ ఏలో ఫస్ట్ రోమను ప్రోజ్కి సంబంధించి 3 questions ఇస్తే మనం ఏం రాయాలి? 2 questions ఆన్సర్ రాయాలి. 2 into 5 10 marks, 75 words. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెకండ్ రోమన్. ఈ సెకండ్ రోమన్ పోయిట్రీకి సంబంధించింది. దీనికి కూడా మనకి వెయిటేజ్ ఎంత ఇచ్చాడంటే 10 marks. 2 into 5 10 marks. ఎలా ఇచ్చాడు? పోయిట్రీ అంటే ఏమేమి వస్తాయి మనకి? ఓడ్ టు ద వెస్ట్ విండ్, ఉపగుప్త అండ్ కోరమండల్ ఫిషర్స్. సో ఇవి మనకి ఈ 3 poems నుంచి మనకి 3 questions వస్తాయి. అందులో మనం ఎన్ని రాయాలి? 2 questions రాయాలి. 2 into 5 10 marks. సో ప్రోజ్ 10 marksకి, పోయిట్రీ 10 marksకి మనకు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రోమన్. మూవ్ ఆన్ టు థర్డ్ రోమన్. ఇది మనకి రిమైనింగ్ 2 lessons ఉన్నాయి నాన్ డీటెయిల్. ఆస్ట్రాలజర్స్ డే అండ్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ రెండింటి మీద మనకి 2 questions వస్తాయి. అందులో మనం ఓన్లీ జస్ట్ ఒక్క ఆన్సర్ రాసి సరిపోతుంది. 1 into 5 5 marks. సో టోటల్గా మనకి ప్రోజ్ నుంచి 2 questions, పోయిట్రీ నుంచి 2 questions అండ్ నాన్ డీటెయిల్ నుంచి 1 question. టోటల్గా మనకి 25 marks సెక్షన్ ఏ కంప్లీట్గా మనకి ప్రోజ్, పోయిట్రీ అండ్ నాన్ డీటెయిల్ నుంచి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి సెక్షన్ బి నుంచి మనకి గ్రామర్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో సెక్షన్ బిలో మనకి ఫోర్త్ రోమన్ మళ్ళీ మనకి 3 parts కింద డివైడ్ అవుతుంది. ఫోర్త్ రోమన్లో ఏ చూడండి, ఇక్కడ పిక్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్. సో ఇది కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ నుంచి మనకి అడుగుతాడు. దీంట్లో మనకి ఆప్షన్స్ అనేవి బ్రాకెట్లో ఇచ్చాడు. ఇవి మనకి ఎన్ని మార్క్స్కి? ఈ 2 marks. అంటే ఈచ్ వన్ క్యారీస్ 1 mark. అంటే మనకి కన్వర్షన్ ఆఫ్ ది వర్డ్ ఎన్ని మార్కులకు వచ్చింది? 2 marksకి వచ్చింది. అలాగే అదే రోమన్లో బి 1 word సబ్స్టిట్యూట్స్. ఇవి మనకి ఎన్ని? 5 sentences అడుగుతున్నాడు. 5 1 word సబ్స్టిట్యూట్స్ రాయాలి మనకి 5 marks. ఇది ఫోర్త్ రోమన్ బి. అదే ఫోర్త్ రోమన్ సిలో చూస్తే ఫైండ్ ది కొలొకేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మనకి ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్ కొలొకేషన్స్ ఇవన్నది మనం దాన్ని రెక్టిఫై చేసి రాయాలి. అది 3 marks. అంటే మనకి ఫోర్త్ రోమన్లో కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ 2 marksకి, 1 word సబ్స్టిట్యూట్ 5 marksకి అండ్ కొలొకేషన్స్ 3 marksకి ఇవ్వడం అనేది జరిగింది. సో టోటల్గా 10 marks అవుతుంది. సో వీటికి చాయిస్లు ఉండవండి మనకి. అలాగే మూవ్ ఆన్ టు ద ఫిఫ్త్ రోమన్. ఇది స్కిల్స్కి సంబంధించి మనకి ఈ ఫిఫ్త్ రోమన్ ఇవ్వడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్? సో స్కానింగ్ చాప్టర్ని కానీ మీరు బాగా చదివినట్లయితే దాని మీద నుంచి మనకి 1 question వస్తుంది. స్కానింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్కానింగ్ ఈ పార్ట్ కానీ మనం చదివినట్లయితే ఫిఫ్త్ రోమన్ కంపల్సరీగా మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇది స్కానింగ్ సంబంధించిన కాన్సెప్ట్ క్వశ్చన్. ఇంకా మూవ్ ఆన్ టు ద సిక్స్త్ రోమన్. ఈ సిక్స్త్ రోమన్ మనందరికీ తెలిసిందే, కాంప్రహెన్షన్ ఆఫ్ పాసేజ్. సో మనకు ఒక పాసేజ్ ఇస్తాడు, దాని కింద 5 questions అడుగుతాడు. ఆ 5 questions ఈచ్ వన్ క్యారీస్ 1 mark. 5 into 1 5 marks. సో పాసేజ్ ఒకటి ఇస్తాడు. సిక్స్త్ రోమన్లో పాసేజ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి అదే రోమన్లో బి రీడ్ ది ఫాలోయింగ్ పాసేజ్ అండ్ ప్రిపేర్ నోట్స్. అంటే దేనికి సంబంధించింది? దీన్ని చూసి మనం నోట్ మేకింగ్ చేయాలి.
నోట్ మేకింగ్ చేయాలి. అంటే ఇంటర్మీడియట్లో మనం ఎలాగైతే చేసాం నోట్ మేకింగ్ అలాగే చేయాలి. దీనికి ఎన్ని మార్కులు ఇస్తున్నాడు మనకి 5 మార్క్స్. అంటే ఇప్పుడు మనకి ఈ రోమన్ ఇది 6th రోమన్ గురించి కానీ వస్తే మనకి పాసేజ్ 5 మార్క్స్, నోట్ మేకింగ్ 5 మార్క్స్. అంటే 6th రోమన్లో 5, పాసేజ్కి నోట్ మేకింగ్ 5, టోటల్గా 10 మార్క్స్ 6th రోమన్ అయింది. సో కమ్ టు ద మూవ్ ఆన్ టు ద 7th రోమన్. 7th రోమన్ మనకి ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఎక్స్పాండ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. అదే మనకి ప్రోవెర్బ్స్ని ఎక్స్పాన్షన్ అనుకున్నాం కదా, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవెర్బ్ ఉంది కదా, ఇది మనకి అయితే లక్కీగా ఇక్కడ మనకి చాయిస్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఒక ప్రోవెర్బ్ రాయాల్సి వస్తుంది. 1 into 5 మార్క్స్. అలాగే నెక్స్ట్ 7th రోమన్లో బి, ప్రిపేర్ అన్ ఎజెండా ఫర్ ద ఫాలోయింగ్ టాపిక్. ఇది ఎన్ని మార్కులకి 5 మార్క్స్. అయితే ఇక్కడ ఈ మోడల్ పేపర్లో మనకి ఎజెండాని ఇచ్చాడు. అంటే ఈ ప్లేస్లో మనకి నోటీస్ అడగొచ్చు, ఎజెండా అడగొచ్చు, మినిట్స్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఇది బి రోమన్ అనేది ఏదో ఒకటి అడుగుతాడు, అది 5 మార్క్స్కి. అంటే 7th రోమన్లో మనకి ప్రోవెర్బ్ ఒకటి 5 మార్క్స్కి, దానికి చాయిస్ ఉంటుంది. అలాగే ఎజెండా 5 మార్క్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మూవ్ ఆన్ టు ద 8th రోమన్. 8th రోమను దేనికి సంబంధించింది, లెటర్ రైటింగ్. ఇది 5 మార్క్స్ లెటర్ రైటింగ్. అయితే దీనికి కూడా మనకి చాయిస్ ఉంది. ఒక అఫీషియల్ లెటరు, ఒక పర్సనల్ లెటర్ అడగడం జరుగుతుంది. సో మనం ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. 1 5 5 మార్క్స్. నెక్స్ట్ 9th రోమన్. 9th రోమన్ ప్రిపేర్ కరికులం వీటే ఆఫ్ ది ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. సో 9th రోమన్ అనేది సివి. అంటే మనం సివిని కానీ మనం ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మనకి 5 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి, సివిని ప్రిపేర్ అయితే. నెక్స్ట్ దీనికి అదే రోమన్లో, అంటే అదే రోమన్ అంటే 9th రోమన్లో కరికులం వీటే 5 మార్కులకి అయితే బి మళ్ళీ చాయిస్తో ఇచ్చాడు. ఏంటి, కవరింగ్ లెటర్ ఫర్ అబోవ్ సివి ఆర్ ఎన్ ఈమెయిల్. అంటే ఒక ఈమెయిల్ లెటర్ రాయమంటే ఈ కరెస్పాండెన్స్ అనే చాప్టర్ ఉంది కాబట్టి మనకి ఈమెయిల్ కానీ, ఈసీవీ అని కానీ, కవరింగ్ లెటర్ టు అబౌవ్ ది సివి అని కానీ 5 మార్క్స్కి అడగడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 75 మార్క్స్ పేపర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 75 మార్క్స్ మనకి 3 అవర్స్లో రాయాల్సి వస్తుంది. ఇది ఇంగ్లీష్ మోడల్. స్టూడెంట్స్, మనకి ఈ పేపర్ అనాలిసిస్ మొత్తం పేపర్ అంతా మనం మోడల్ పేపర్ చూసిన తర్వాత ఒకసారి మనం ఓవరాల్గా ఇందులో మనం ఏ టాపిక్స్ని మనం ఈజీగా కవర్ చేసుకోగలం, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉన్న ఐటెం కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనం కొంచెం దృష్టి పెట్టాలి. ఇలా చెక్ చేస్తే మనకి ప్రోజ్ 10 మార్క్స్, పోయిటరీ 10 మార్క్స్, నాన్ డీటెయిల్ 5 మార్క్స్, టోటల్గా 25. సో సెక్షన్ ఏ అందరూ కూడా బాగానే చేస్తారు. ఇంకా సెక్షన్ బి అంటే ఈ గ్రామర్ పార్ట్ అంతా ఏదైతే ఉందో అంటే 4th రోమన్ నుంచి, ఇందులో మనకి ఈజీగా స్కోర్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న ఐటమ్స్ గురించి మనం మాట్లాడదాం. మనం ఇక్కడ బాగా ఫోకస్ చేయాల్సింది 4th రోమన్ బిలో ఉన్న 1 word సబ్స్టిట్యూట్స్. ఎందుకంటే ఇవి 5 మార్క్స్కి ఉన్నాయి. సో మనకి చాలా ఈజీగా ఒక టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అన్ని 1 word సబ్స్టిట్యూట్స్ చదువుకుంటే మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఈజీగా 5 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 5th రోమన్ ఒకే ఒక క్వశ్చన్ స్కిమ్మింగ్ స్కానింగ్ సంబంధించి. ఇది మనకి స్కిమ్మింగ్ స్కానింగ్ డిఫరెన్సెస్ అలా ఆ పార్ట్ మనం ఈజీగా చదువుకోవచ్చు కాబట్టి దాని మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు. అలాగే 6th రోమన్లో కాంప్రహెన్షన్ పాసేజ్ 5 మార్క్స్కి ఉంది. సో అది మనం లోవర్ క్లాస్ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి పాసేజ్ చదివి దాని దగ్గర ఉన్న క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలం కాబట్టి మనం ఆ పాసేజ్ని కూడా మనం ఫోకస్ పెట్టచ్చు. అలాగే 7th రోమన్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అది చాయిస్ ఉంది కాబట్టి దానికి కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నోటీస్, ఎజెండా అండ్ మినిట్స్. సో దాన్ని కూడా 5 మార్క్స్ ఇచ్చాడు. అది కూడా మనకు కొంచెం ఈజీ కాన్సెప్టే. ఇంకా బాగా స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్న కాన్సెప్ట్ 8th రోమన్. ఇందులో మనకి అఫీషియల్ లెటర్ ఒకటి,
పర్సనల్ లెటర్ ఇస్తున్నాడు కాబట్టి చాయిస్ ఉంది కాబట్టి కనుక మనం ఈ లెటర్ రైటింగ్ నీళ్ళలోంచి మినిమం మ్యాక్సిమం స్కోర్ని మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే 8th రోమన్ కరికులం వీటే 5 మార్క్స్కి ఉంది. అలాగే కవరింగ్ లెటర్ కానీ ఈమెయిల్ కానీ అది 5 మార్క్స్కి ఉంది. సో నేను మన స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు గ్రామర్ పార్ట్లోకి వచ్చేటప్పుడు 1 వర్డ్ సబ్స్టిట్యూటు, స్కిమ్మింగు, స్కానింగు, నోటీస్ ఎజెండా మినిట్సు, లెటర్ రైటింగు, కరికులం వీటే, నెక్స్ట్ కవరింగ్ లెటరు వీటి మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీరు మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. యూ గెట్ మోర్ మార్క్స్ ఇన్ ద examination.